పిడమర్తి రవి పాత్ర ఏంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్లైనా మాదిగ ఈక్వేషన్లైనా మంచి అవకాశం వస్తుంది. పార్టీ కోసం వంశీ ఏం చేసిండని టికెట్ ఇచ్చారు అనుకోవచ్చు. ఏం చేయకపోయినా వాళ్ళ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. ఈ వారసత్వ కుటుంబ రాజకీయాలను ఎట్లా చూస్తారు ఒక ఉద్యమకారుడిగా మీరు? ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు కలిపి 2 ఇవ్వమని అడుగుతున్నాం. లెక్కలోకి తీసుకుంటుందా పిడమర్తి రవిని? పార్టీ కన్సిడర్ చేయకపోతే సీనన్న నా విషయాన్ని మాట్లాడుస్తాడు. ఆర్థికంగా చాలా బలంగా ఉండాలి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి. ఖర్చు అంతా నేను సొంతంగా పెట్టుకునే బాధ్యత నాది. రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంట, నిజమేనా? జనాలు ఎక్కువ కలవడం, బాగా పనిచేయడం వల్ల జనాలకు అట్లా అనిపిస్తుంది కావచ్చు నెంబర్ 2 అని. నమస్తే. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలు మొత్తం కూడా ఆసక్తిగా మారుతున్నాయి. అధికార పార్టీలో టికెట్ల వారు నడుస్తూ ఉంది. ముఖ్యంగా దళితులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని చాలామంది మాట్లాడుకుంటారు. ప్రస్తుతం నాతో పాటు పిడమర్తి రవి గారు ఉన్నారు, తెలంగాణ మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. అన్న నమస్తే. ముందుగా నమస్తే. ఎట్లున్నారు? ఫైన్ బ్రదర్. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మీరు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. ఏంటి పిడమర్తి రవి పాత్ర ఏంది కాంగ్రెస్ పార్టీలో? లోక్సభ అసెంబ్లీ అయిపోయింది, లోక్సభ కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఆ రిజర్వ్డ్ స్థానాల్లో 3 స్థానాలు ఏమి ఇచ్చినట్టుంది, ఆల్రెడీ 2 మాలలకు అయిపోయినాయి. మీ పరిస్థితి ఏంది? ఎట్లా చూడాలి పిడమర్తి రవిని? సో పిడమర్తి రవి రానున్న రోజులలో మంచి పొజిషన్లను చూస్తావు. కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్లైనా మాదిగ ఈక్వేషన్లైనా మంచి అవకాశం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పడేయడం కోసం అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము ఎంత పనిచేసినాం. జూపల్లి గారు కూడా మాతో కలిసి రావడం అప్పుడు మీ అందరికీ తెలుసు. సో వాళ్ళందరినీ వచ్చేటట్టుగా చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. ఇంతమంది కొట్లాడినాం కాబట్టి దాదాపుగా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చినాక వచ్చేటోళ్ళ కాకుండా చాలా ముందుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరైనాం. కేసీఆర్తో డిస్కనెక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం నాలాంటి వాళ్ళు ఎంతోమంది కృషి చేసిండు. తప్పకుండా అవకాశం వస్తుంది. మరి 10 ఏళ్ళ నుంచి ఉన్న దయాకర్కి అవకాశం రాలేదు, మాకు టైం పడుతుంది. అని మీరు ఎన్నికల తర్వాత శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ప్రధాన అంచడుగా ఉన్నారు. ఆయన మంత్రి స్థాయిలో ఉన్నాడు. మిమ్మల్ని పట్టించుకోవట్లేదా పొంగులేటి? ఎట్లా? అట్లేం లేదు. అంటే అతను కూడా నా తరపు నుంచి అడగాలి కదా అన్న. నా కోసం అప్పుడు టికెట్ ప్రయత్నం చేసిండు. తర్వాత మొన్న చైర్మన్ కూడా ప్రయత్నం చేసిండు, రాలేదు. తప్పకుండా ఏదో ఒక అవకాశం వస్తా అనుకుంటున్నా. సిన్సియర్గా నా కోసం ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మొన్న మల్లు రవికి ఇచ్చారు నాగర్ కర్నూలు నుంచి, పెద్దపల్లి నుంచి వంశీ. సో 2 మాలలకు ఇచ్చారు. మాలలు కాదు, వాళ్ళిద్దరు మాదిగల కాదు. వాళ్ళు ఒక అతను దాసరి, ఒక ఆయన పంపాల. ఓకే. మరి మాదిగలకు టికెట్లు ఎక్కడున్నాయి ఇక్కడ? మాదిగలకు టికెట్లు ఇంకా రిజర్వ్డ్ కదా, 2 రిజర్వ్డే. ఇంకొకటి వరంగల్ ఉంది, కంటోన్మెంట్ ఉంది. వాళ్ళకు 2 ఇచ్చారు కదా, పంబాల దాసరి. మాదిగ కూడా 2 ఇవ్వమంటున్నాం. అంటే అవి 2 మాల సబ్ క్యాస్ట్లు. ఓకే. ఇప్పుడు పెద్దపల్లి వంశీకి ఇవ్వడానికి మీరు తప్పుపడుతున్నారు, ఎట్లా చూస్తారు దాన్ని మీరు? అంటే అది పార్టీ ఇష్టము, కానీ అక్కడ మాదిగలు ఎక్కువ. పార్టీ కోసం వంశీ ఏం చేసిండని టికెట్ ఇచ్చారు అనుకోవచ్చు. అంటే పార్టీ కోసం ఏం చేయకపోయినా వాళ్ళ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. సో వాళ్ళ ఫాదరు, పెదనాయన 2 కాంగ్రెస్ పార్టీని గెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు ఆ 2 సీట్లు కాక మిగతా సీట్లలో కూడా మేనేజ్ చేసుకోవచ్చని అతను తీసుకొని వచ్చి ఉంటారు. అయితే ముందే ఎన్నికలకు ముందే వివేక్ గారు వచ్చేటప్పుడు దాన్ని అడిగినట్టున్నారు. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న ఉన్నాడు. సో మరి ఈ వారసత్వ కుటుంబ రాజకీయాలను ఎట్లా చూస్తారు ఒక ఉద్యమకారుడిగా మీరు? వారసత్వ రాజకీయాలని ఎవరు ఒప్పుకోరు. సో కానీ కొన్ని చోట్ల తప్పని పరిస్థితులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసమే వంశీకి ఇచ్చుంటారు. సో దానికి కంపారిజనేట్గా మాకు కూడా ఇంకా 2 అవకాశాలు వస్తాయని భావిస్తున్నాం. దానిలో భాగంగానే మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని, మంత్రులను కలిసినాం. వాళ్ళకి 2 ఇచ్చిండ్రు, మాకు 2 ఇవ్వండి అని చెప్పినాం. కానీ పార్లమెంట్ ఉంది ఒకటే, ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు కలిపి 2 ఇవ్వమని అడుగుతున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు కంటోన్మెంట్ నుంచి ఆశిస్తున్నారా ఏమన్నా? ఇంతకు ముందు ఎలక్షన్ ముందు కూడా కంటోన్మెంట్ అసెంబ్లీ టైంలో కూడా చెప్పిన ఆ వరకు ముందు కూడా అక్కడే తిరిగిన. నేను 2022 నుంచి 23 వరకు ఎలక్షన్స్ వరకు అక్కడే తిరిగిన. సో ఆల్ ఆఫ్ సడన్ గద్దర్గా చనిపోవడంతో ఆయన బిడ్డకి ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ వేకెంట్ అయింది. అది దట్టు ఏంటంటే ఆడ 2 మాలలకు ఇచ్చింది కాబట్టి మాదిగలకు ఇచ్చే దాంట్లో నన్ను చూడమని అంటున్నాను. సో కంటోన్మెంట్లో ఈసారి ఆశిస్తున్నారు మీరు. మరి లాస్ట్ టైం ఏం చెప్పారు అసెంబ్లీ ఎన్నికల టైంలో? ఏం చెప్పారంటే గదర్ వాళ్ళ కొడుకు చనిపోయింది కాబట్టి
అతన్ని తెలంగాణ ఉద్యమకారుడు, అతను ఫ్యామిలీకి ఇస్తే పార్టీకి లాభం అని చెప్పింది, దానివల్లనే వదిలేసుకున్నాను. ఓకే. సో మీకు కావచ్చు, అద్దంకి దయాకర్కి కావచ్చు, ఇద్దరు కూడా ఉద్యమకారులే. ఎందుకు దళిత నాయకులకే కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుంది? దయాకర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎమ్మెల్యే అన్నారు, తుంగతుర్చి నుంచి అడిగిండు, ఎమ్మెల్సీ అన్నారు, వరంగల్ లోక్సభ అన్నారు. ఏంటి ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే? అంటే ఏం లేదు, ఆయన వంతు రాలేదు, ఆయనకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. దయాకర్కి మంచి పదవే వస్తుంది. సో ఇన్ని రోజులు రాకుండా ఖచ్చితంగా ఒకరోజు రావాల్సిందే. నాకు కూడా నా వంతు రావడం కోసం నా వంతు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. ఒక కార్పొరేషన్లు కూడా అంతా అసంతృప్తిగా ఉన్నారంట. మొన్న చిన్నోళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి కాకుండా అంతా అవుట్డోర్ వ్యక్తులకు ఇచ్చారు లేదు అనే ఆరోపణలు కూడా లేదు. అలా దాదాపు 37 అవుట్ ఆఫ్ 30 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళంతా. ఒక 7 కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఎన్నికల తర్వాత అవన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఉద్యమకారుడు, తెలంగాణలో కీలకంగా పనిచేశారు. కేసీఆర్ని కూడా మీరు ఉద్యమంలో పనిచేయడానికి అది ఉపయోగపడ్డది. కానీ మొన్న కార్పొరేషన్ లిస్టులో ఉద్యమకారులకు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నాయకులకు ఒక్కళ్ళకు కూడా కార్పొరేషన్ రాలేదు. నాట్ ఓన్లీ ఓయూ, ఓవరాల్గా తెలంగాణ ఉద్యమకారులు అందులో ఎవరు లేరు. సో వాళ్ళ లిస్టు వచ్చే లిస్టులో ఉండొచ్చు. ఉద్యమకారులు కావచ్చు, ఓయూ వాళ్ళు కావచ్చు, క్యాస్ట్లు కావచ్చు, అవన్నీ కూడా వచ్చే లిస్టులో ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అనే ముద్ర బలంగా ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అది. ఆ రెడ్ల పార్టీ, రెడ్డిలకు తప్ప వేరే వాళ్ళకి దళితులకు న్యాయం జరగదని విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. నిజంగానే ఏకీభవిస్తారు దానికి? ఏం చెప్తారు? అంటే ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ముందు ముద్ద వాళ్ళకి పెట్టుంటారు అంతే. నెక్స్ట్ ఇతర కులాలకు అన్ని పెట్టాల్సిందే. వచ్చే లిస్టులో అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలకు, సమాజాన్ని ప్రభావితం చేసే అందరికి కూడా రేపు వచ్చే లిస్టులో ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఉన్నోళ్ళు, వాళ్ళకు ముందు అవకాశాలు వచ్చినాయి. టికెట్ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు అందులో కొంతమంది, వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. అందులో 30 ఏళ్ళలో దాదాపుగా 17 వరకు రెడ్డిస్ లాగా ఉన్న అనిపించింది. సో ఈ నెక్స్ట్ లిస్ట్లో అంతమంది ఉండరు, తగ్గిపోతారు చాలామంది, మిగతా కులాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇప్పటికీ నమ్మకం ఉందా పిడమర్తి రవికి? ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు ఏదో పదవి రాబోతుంది అని నమ్ముతున్నారు? ఇంకా 100% నమ్ముతున్నా. ఎందుకంటే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నా, ఆయనదే బాధ్యత, ఆయన తీసి ఆయనే మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాపించుకున్నారు. మీకు ఏమైనా హామీ ఇచ్చిండా పార్టీలో జాయిన్ అయ్యే ముందు? పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు నా టికెట్ కంటోన్మెంట్ టికెట్ నా తరపున అడుగుదామని చెప్పాను, అది వీలు కాలేదు. తర్వాత చైర్మన్ అనుకున్నాం, అది కూడా వీలు కాలేదు. ఇప్పుడు కంటోన్మెంట్ టికెట్ చేస్తున్నాం, రాకపోయినా ఇంకోటి ప్రయత్నం చేస్తాం, వచ్చేంత వరకు కొట్లాడేవే. మీరు మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పనిచేసారు కేసీఆర్ హయాంలో. మొన్న ప్రీతంకి ఇచ్చినట్టున్నారు, ఆ లిస్ట్లో మీ పేరు ఉంటుంది అనుకున్నా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ప్రీతం నాకన్నా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కదా, కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. సో పిడమర్తి రవిని ఎక్కడ అకామిడేట్ చేద్దామని చూస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ? లెక్కలోకి తీసుకుంటుందా పిడమర్తి రవిని? నన్ను అంటే యాజ్ ఎ పర్సన్గా నన్ను తీసుకుపోయినా మా తరపు నుంచి మీడియేటర్ ఉంది కాబట్టి నా తరపున పార్టీ కన్సిడర్ చేయకపోతే సీనన్న నా విషయాన్ని మాట్లాడతాడు. అంటే ఆయన మంత్రి హోదాలో ఉండి కూడా మీకు పదవి ఇప్పించుకోలేకపోతున్నాడనే ఆరోపణలు, ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా చైర్మన్ లిస్ట్ ఒకటి లిస్టే వచ్చింది, ఇంకా దాదాపుగా నా అంచనా ఇంకా 60 వరకు ఉన్నాయి. ఏంది ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయినాయి, లోక్సభ అయిపోతున్నాయి, కార్పొరేషన్ చైర్మన్లు సగం అయిపోయినాయి, కంటోన్మెంట్ ఉంది కదా, కంటోన్మెంట్ వస్తుందని నమ్ముతున్నారు ఇప్పటికి? రావచ్చు, ఎందుకంటే మళ్ళీ 2 ఇచ్చారు కాబట్టి 4 ఉన్నాయి, 2 ఏమంటున్నారు, దాంట్లో నాకు వస్తుంది. మీరు గతంలో తుంగతుర్చి నుంచి ఆశించారు కదా? లేదు, కంటోన్మెంట్ తర్వాత కంటోన్మెంట్ అవకాశం లేదు, తుంగతుర్తి తిరగమంటే అప్పుడు దిగిన. సో అది అక్కడ స్థానికుడు సామెల్కి ఇచ్చిండ్రు. మరి నేను చాలా రోజులు కంటోన్మెంట్లో పనిచేసిన కాబట్టి నాకు అక్కడ అవకాశం ఉంటుంది, నన్ను అక్కడ గుర్తుపట్టే వాళ్ళు చాలా మంది పరిచేస్తూ ఉంటారు కాబట్టి ఆడ ఛాన్స్ ఉంటుంది నాకు. సో అక్కడ ఒకవేళ ఇస్తే ఎట్లుంటుంది మరి మీ పరిస్థితి? గెలుస్తారా? అక్కడ ఏమైందంటే అక్కడ 2-3 ఈక్వేషన్స్ ఉన్నాయి. లాస్ట్ టైము పోటీ చేసిన గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసిండు, అతను అరవమాల కమ్యూనిటీ. లాస్ట్ టైం అయితే వాళ్ళు మాల కమ్యూనిటీ. సో మాదిగ కమ్యూనిటీ అయినా నేను ఈ ఈక్వేషన్ మనకి వస్తుందని అనుకున్నాం అప్పుడు, కానీ అది కాలేదు. గద్దర్ వాళ్ళ అమ్మాయికి ఇద్దామని ఇచ్చిండ్రు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రాష్ట్రంలో, మీ మెజార్టీ సీట్లు సాధించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అట్లని బలమైన వ్యక్తులకి ఆర్థికంగా చాలా బలంగా ఉండాలి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి. పిడమర్తి రవికి ఆ స్తోమత ఉందా మరి? 100% ఉన్నది. టికెట్ ఇచ్చిర్రు అనుకుందాం, రేపు మీరు నాకు కంటోన్మెంట్ ఇవ్వండి, వరంగల్ పార్లమెంట్ ఇవ్వండి, ఖర్చు అంతా నేను సొంతంగా పెట్టుకునే బాధ్యత నాది. అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇంటర్నల్గా చర్చ ఏంటంటే, ఒక అభ్యర్థిని చూస్ చేసుకునే ముందు ఆ అభ్యర్థి బలబలం ఏంది, ఆ పార్లమెంట్లో ఆయనకి ఎంత బలం ఉంది, ఎన్ని పైసలు ఉన్నాయి, ఈ ఈక్వేషన్లో డబ్బులు కాదు. ఎస్సీ ఎస్టీ స్థానాలలో ఉండదు అట్లా.
ఓ జనరల్ సీట్లలో ఉంటుంది. సాంబయ్య గారు సొంతంగా పైసలు పెట్టుకునే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్నటువంటి మొన్న గెలిచినటువంటి ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలలో అభ్యర్థులు ఎవరు సొంతంగా ₹1,00,00,000 పెట్టలేని పరిస్థితి ఉంది. పార్టీ పెట్టుకుని గెలిపించుకున్నది. అట్లా నాకు కూడా అవకాశం ఇస్తుంది. కానీ నేను సొంతంగా డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అంటున్నా. పార్టీ మీరే తీసుకొచ్చి ఇస్తారు? నేనే తీసుకొస్తా. ఖర్చు ఉదాహరణకు పార్టీ ఒక 2 కోట్లు ఇస్తే నేను ఒక 2 కోట్లు 2-3 కోట్లు బయట తీసుకురాగలను. ఓ పార్లమెంట్ టికెట్ ఇస్తే 10 కోట్లు తీసుకొస్తాను నేను. నమ్మకం ఉంది 100%. డబ్బుల విషయం నేను చూసుకుంటా. డబ్బు లేదనే పిడమర్తి రవిని పక్కన పెడుతున్నా. నాకు డబ్బు లేదు కానీ నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా. అంటే పైసలు ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి కదా. ఆయన కూడా నాకు నేను టికెట్ ఇయ్యి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంత ఖర్చు పెడుతుందో దానికి ఒక ₹1,00,00,000 ఎక్కువనే ఖర్చు పెడతాం. ఆ బాధ్యత నాది. ఎందుకు మాదిగలను ఎక్కడ కూడా అకామిడేట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? మీరు ఏమనుకుంటారు? అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి మాదిగలు దూరంగా ఉండే, టీడీపీలో ఉండేది మాదిగలందరూ కూడా. తర్వాత కొద్దిగా టీఆర్ఎస్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాలాడ ఎక్కువ వాళ్ళ నాయకత్వం ఉంటుంది. మాదిగలు ఇప్పుడిప్పుడే ఓటర్లుగా ఉన్నారు, నాయకులుగా లేరు. అయినప్పటికీ కూడా మొన్న అసెంబ్లీ సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇచ్చింది, 9 సీట్లు మాలకు ఇచ్చింది. సో ఒకటి ఎక్కువనే వచ్చింది కదా. సో ఇప్పుడు అందుకోసం దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమని 2 లోక్సభ ఇచ్చినందుకు ఇప్పుడు 2 ఇస్తే బ్యాలెన్స్ అవుతుంది. అంటే మాదిగలను బ్యాలెన్స్ చేయమని చెప్తున్నాం మేము. మీకు ఎప్పుడైనా అనిపించిందా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు 2 సార్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చిండు కేసీఆర్, మీరు ఓడిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పోయి టికెట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైనా అనిపించింది అరే కేసీఆర్తో ఉంటే బాగుండేదేమో, ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చి చూస్తుండే? కేసీఆర్ రాష్ట్ర నాయకుడు, ముఖ్యమంత్రి వ్యక్తి, పార్టీ అధ్యక్షుడు, ఈ తెలంగాణ స్థానికుడు. సో ఆయన నాకు పరిచయం కాబట్టి నేను ఆయన దగ్గర పోయి నా టికెట్ నేనే మాట్లాడుకున్నా, నా చైర్మన్ నేను మాట్లాడుకున్నా. ఇక్కడ సోనియా గాంధీ గారు నాయకురాలు, ఇక్కడ రాహుల్ గాంధీ గారు నాయకుడు. మనం ఆయన అడగాలంటే మధ్యవర్తి ఉండాలి కదా. జాతీయ పార్టీ, అది జాతీయ పార్టీ, ఇది రాష్ట్ర పార్టీ. దానివల్ల కొద్దిగా డిఫరెంట్, అంటే మనకు యాక్సెస్ లేకుండా పోయింది. సో మన తరపున మాట్లాడడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కదా. ఆయన పరిచయం కాబట్టి ఆయన నాయకత్వం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినాయి. సో మొత్తానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా, లేదు నేను ఉద్యమకారుడిని అనే స్టైల్ ఏమైనా పోతున్నారా? అంటే ఇవాళ నాకు ఉద్యమకారుడు, మాదిగ సామాజిక వర్గం నాకు అనుకూలంగా రాకపోవచ్చు, కానీ నాకు పదవి వచ్చేటప్పుడు అవన్నీ కూడా నాకు అనుకూల అంశాలుగా మారుతాయి. ఖచ్చితంగా అవి 2 నాకు ఎసెట్ అయిపోతాయి. ఆ టైం వస్తుంది, తొందరపడాల్సిన అవసరం. అంటే నేనేమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు చోటు లేదు, ఉద్యమకారులకు పదవులు రావు, డబ్బు లేని వాళ్ళని లెక్క చేయరు, నా వ్యక్తిగత అభిప్రాయం అది. అంటే డబ్బు లేని వాళ్ళు చాలామంది మొన్న ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా అయినరు. ఉద్యమకారులకు అవకాశం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు, చైర్మన్ కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇస్తారు, టైం చాలా ఉంది కదా. రానున్న రోజులలో ఎమ్మెల్సీలు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి, అందులో అవకాశం ఇస్తారు. అప్పుడు మొత్తం పదవులు అయిపోయినాక మనం మాట్లాడదాం. మొత్తం కాలం అయిపోయినాక మాట్లాడాలి. ముందే జస్ట్ 5 months కాలేదు, ఇప్పుడే మొత్తం ఓవరాల్గా దాన్ని పోస్ట్ మార్టం చేస్తే ఎట్లా? ఇప్పుడు ఏంటి కేసీఆర్ని మొత్తం తెలంగాణలో లేకుండా చేద్దామన్నా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారు మీరు? అసలు ఒక పార్టీ లక్ష్యం అంతే ఉంటుంది. ఎవరినైనా ఆ పార్టీ లేకుండా చేయాలనే లక్ష్యం ఉంటుంది. ఆ పార్టీ ఉంటే ఈ పార్టీ ఎట్లుంటుంది? కాబట్టి గతంలో కేసీఆర్ చేసినవన్నీ కూడా అయ్యే కదా. గతంలో కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని అంటున్నారు. లేదు, అట్లే లేదు. ఇంతవరకు అంటే వరుసగా మన దానం నాగేందర్ వచ్చి జాయిన్ అయ్యిండు. గతంలో తెలంగాణ ఉద్యమంలో లాఠీలు కాంగ్రెస్ అంతనే కదా ఆయన. కాంగ్రెస్ పార్టీ బేసికల్గా కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్. అప్పుడు పరిస్థితి బాగాలేకపోయిండు, మళ్ళీ సొంత ఇంటికి వచ్చి. మీరు చెప్పండి, మీరు హార్ట్ఫుల్గా చెప్పండి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చాలా కీలకంగా పనిచేస్తున్నారు యూనివర్సిటీ వేదికగా. ఇదే దానం నాగేందర్ లాఠీలు పట్టుకొని తిరిగిండు. సో అట్లాంటి వ్యక్తులని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో. కానీ అదే దానం నాగేందర్ మాకు దిగ్విజయ్ సింగ్ కూడా కల్పించిండు. దానం నాగేందర్ లాఠీ పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓయి విద్యార్థులు కొంతమంది ఆయన మీద దాడికి పోయింది, దానివల్ల ఆయన కట్టబెట్టుకోవాల్సి వచ్చిందని అనిపిస్తుంది. కానీ అదే దానం నాగేందర్ మాకు దిగ్విజయ్ సింగ్ అపాయింట్మెంట్ ఇప్పించి దిగ్విజయ్ సింగ్కి విద్యార్థుల తరపున ఒక లెటర్ ఇప్పించిండు. దానికి ఫ్లైట్ టికెట్ ఆయనే పెట్టిండు, అపాయింట్మెంట్ ఆయనే ఇప్పించిండు, భోజనాలు ఆయనే పెట్టించిండు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మేము కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు మొత్తం కూడా తెలంగాణ వాదులు. వాళ్ళు ఓవరాల్గా గవర్నమెంట్లో వండుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. సో మా అందరికీ వాళ్ళు సాయం చేసేవాళ్ళు. సబితా రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్ కృష్ణారావు, దానం నాగేందర్ మాకందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే. సో రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ 2 వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంట, నిజమేనా? అంటే టెక్నికల్గా మాత్రం కాదు, కానీ ఓవరాల్గా చూస్తే అట్నే అనిపిస్తుంది. సరే, అది సాక్షాత్ ఆయనే శ్రీనివాసరెడ్డి గారిని నెంబర్ 2 కాదన్నాడుగా.
గతంలో చెప్పిండు ఆయన అసెంబ్లీ గేట్ కూడా దాకని మన అది వేరు. ఆడ సీట్లో గెలిచిపించుకుండు మాట నిలబెట్టుకుండు అంత గట్టిగా చెప్తున్నాడు అంటే నేను ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్నా అసెంబ్లీ గేట్కి వీళ్ళని ఎవరిని టీఆర్ఎస్ తాకని అని అన్నాడు. అది కరెక్టే అన్నట్టు మాట జరిగింది వాస్తవం. అది చేసి చూపించిండు. నెంబర్ 2 అని మాత్రం ఆయన ఎక్కడ అనలేదు, నేను టీవీలో కానీ ఎక్కడ కానీ చూడలేదు. అట్లా రెగ్యులర్గా సీఎంతో ఉండడం, రెగ్యులర్ కార్యక్రమాలు చేయడం, జనాలకు కలవడం, బాగా పనిచేయడం వల్ల జనాలకు అట్లా అనిపిస్తుంది కావచ్చు నెంబర్ 2 అని. అదే వాళ్ళు డిసైడ్ చేసినారు. కేసీఆర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఆ భాషలో మార్పు వచ్చిందని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఒక రేవంత్ రెడ్డి గారికే కాదు, చాలామంది కూడా కేసీఆర్ మీద కోపం ఉంది. అంటే కేసీఆర్ చేసిన పనుల మీద ఇంకా కోపం ఉంది. అది ఇంకా టైం పడుతుంది అదంతా పోవడానికి. మీకేం అన్యాయం చేసిండు? 2 సార్లు టికెట్ చేయడమే కేసీఆర్ చేసిన అన్యాయం మీకు? 3వ సారి ఇయ్యలే కదా నన్ను. నా ప్లేస్లో ఒక సమైక్యవాదిని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టిండు కదా, నా గొంతు కోసిండు కదా, నాకు ప్లేస్ లేకుండా చేసిండు కదా, అది అన్యాయమే కదా. వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డకైతే అట్లా చేసినా చేయడు కదా, అందుకోసం నేను పెట్టుకొచ్చిన. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే పార్టీ తెలంగాణలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీ లాగా ఉంటుంది, టీడీపీ లాగా అయిపోతుంది. చాలా తక్కువ. మొత్తం ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, ఎంపీ సీట్లు ఏం రావు, జనాలు ఆ వైపు కూడా పోరు. అది క్షీణదశలో హైయెస్ట్ స్టేజ్కి పోద్ది. కేసీఆర్ అంత ఈజీగా వదిలిపెడతాడా అని? కేసీఆర్ పాచికలన్నీ పారవిగా అయిపోయినాయి. ఆయన దగ్గర ఉన్న మూమెంట్ అంతా, ఆయన దగ్గర ఉన్న మాటలు, ఆయన చెప్పిన విన్నరు అవన్నీ ఇప్పుడు ఓల్డ్ స్టోరీస్ లాగా కనిపిస్తాయి. పాచింతకాయ పచ్చడ 10,000 కోట్లు రెడీగా పెట్టుకున్నాడంట. డబ్బుతో కాదు కదా, డబ్బుతో కాదు. కేసీఆర్ని అసలు జనాలు నమ్మాలి కదా. ఎందుకంటే మొత్తం ఉద్యమకారులందరినీ పక్కకు పడేస్తే ఇప్పుడు మొత్తం ఎటోళ్ళటే పీకుతున్నారు. నువ్వు నాయకులను తయారు చేసుకోలేకపోయినావు, రెడీమేడ్గా ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని తీసి పెట్టుకున్నావు. వాళ్ళకు నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి మంచుకున్న కాడికి వాళ్ళు పోతున్నారు. మాలాంటి వాళ్ళని తయారు చేసుకోలేకపోయింది కదా. ఇప్పుడు మీ పార్టీలో ఏక్నాథ్ షిండేలు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఏక్నాథ్ షిండేలు పుడతారు లోక్సభ ఎన్నికల తర్వాత, సేమ్ అదే జరగబోతుంది అంటున్నారు. లేదు, ఇప్పుడు ఆల్రెడీ 64 సీట్లు ఉన్నాయి, సిపిఐతో కలిపి 65 ఉన్నాయి. ఎంఐఎం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. 70 సీట్లు దాటిపోయినాయి కదా. అట్లా చేయాల్సిన అవసరం అంతా 30-40 ఎమ్మెల్యేలకి తీసుకొచ్చేంత శక్తి ఎవరికి ఉంది? అయినా తమ పార్టీని, తమ కోమం తమని నరుక్కోవాలని కష్టపడి వచ్చిన ఎమ్మెల్యేని అట్లా అనుకుంటారు. అది జరిగే పని కాదు. వీళ్ళు ఏంటంటే లేని వాళ్ళకి ఆలోచన కల్పించడం, ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని జనాలకు అవాస్తవాలు చెప్పి ఆ ఓట్లనే ఏమన్నా తీసుకుందామని కన్ఫ్యూజన్లో. సో ఈ రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది కదా, దీన్ని మీరు ఎట్లా క్యాచ్ చేసుకుంటారు? అంటే మీకు పదవులు వస్తాయి అని ఇంకా ఎట్లా నమ్ముతున్నారు అంటున్నారు? అంటే ఒక పార్టీకి ఒక రాజకీయ లేకపోతే ఒక కుల పునాది ఉంటుంది. ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీ ఉంది, వెల్మ పునాది ఉంటుంది. ఒక బలమైన నేత, బలమైన దళిత నేత ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో? బట్టి విక్రమార్క కాకుండా ఎవరున్నారు? అంటే మీకు మళ్ళీ మేము చెప్తా ఉన్నా, ఇప్పుడు టీడీ పార్టీకి ఉంది, ఆ పార్టీకి కమ్మాసు బ్యాక్ బోన్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రెడ్లు వెన్నుముక. బహుజన సమాజ్ పార్టీలో దళితులు ఉంటారు. ఓకే, చూడండి ఈ పార్టీలో టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడుకి మించిన నాయకుడు మనకి ఎట్లా కనిపిస్తాడు? కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్డిసే కనిపిస్తారు మనకి. ఎందుకంటే వాళ్ళు దానికి గ్రామ శాఖ నుంచి వాళ్ళు పునాదిగా ఉన్నారు, వాళ్ళే కనిపిస్తారు అక్కడ నీకు. చివరిగా ఏమంటే కంటోన్మెంట్ నుంచి ఆశిస్తున్నారు, కావాలని డిమాండ్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా? నేను రిక్వెస్ట్ చేస్తున్న పార్టీకి నన్ను నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమంటున్నా. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడికి తెలంగాణ ఉద్యమకారుడిగా పెద్ద కులం అక్కడ ఉన్నది, ఆ కులం వ్యక్తిగా, చదువుకున్నవాడిగా, గతంలో అక్కడ తిరిగిన వాడిగా, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని పరిశీలించమంటున్నా. ఖర్చు పెట్టుకునే బాధ్యత నాది. డబ్బులు చూసుకుంటారా అంట? మేము కొంత శాతం. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇది పిడమర్తి రవి గారు, మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు కేసీఆర్ హయాంలో. సో ఈ పార్టీ ఈక్వేషన్స్, రెడ్ల ఈక్వేషన్స్ ఇవన్నీ తీసుకుంటే మరి రవికి న్యాయం జరుగుతుందా లేదా మనం వేచి చూడాలి. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, నిజంగానే అన్నట్టు మాదిగలకు, మాలలకు, దళితులకు న్యాయం జరుగుతుందా లేదా చూద్దాం మనం.